ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి కాలంలో దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. విశ్వాసం ఉంచడం వల్ల యేసు ప్రభు అయితే మరణంలోనికి పోయి దానిని జయించుకొని వచ్చాడు. ఈ రోజున కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మరణం ఒకటే కాదు, మిగిలినటువంటి వాటిని అన్నిటినీ కూడా జయించవచ్చు. ఆ విషయాలను ధ్యానించుకుందాం. మొదటిగా ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ వచనంలో ఈరోజు మన వాక్య ధ్యానము ఎందుకంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాం. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే, మీకు చెప్పాలంటే ఊర్లలో చూసే ఉంటారు, పూరి గుడిసెలు అలాగనే తడికలతోటి కట్టిన ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్ళకి తలుపు తడకనే ఉంటుంది. తలుపు కూడా చెక్కతో తయారు చేసినటువంటి కాకుండా తడకతోటే తలుపులాగా చేసి ఆ తడకనే తలుపుగా వాడుతూ ఉంటారు. ఆ ఇంట్లోకి పోయి రావాలంటే అట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు. కొన్ని సందర్భాల్లో తాళం వేసినా సరే ఆ తడకని లేపి పక్క పెట్టి పోవచ్చు ఇంట్లోకి. అడ్డ ఉండేది తడక ఒకటే, అది కూడా పెద్ద సెక్యూరిటీగా ఉండదు ఆ తడకే. అట్లాగనే అంత ఈజీగా మరణం ఒకటే కాదు, మనకు తెలిసి ఇప్పుడు మరణం పెద్దదిగా కనపడతా ఉంది. ఈ ఒకటే కాదు, దానికి మించి మనుషుని మీదకి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ శ్రమలను అన్నిటినీ కూడా అంత ఈజీగా దాటుకొని వస్తూ ఉండవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే అంత ఈజీగా తడుకున్నటువంటి ఇంట్లోకి పోయి రావటం ఎంత ఈజీనో అంత ఈజీగా ఈ దేవుని యందు విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని జీవితంలో ఏ సమస్య అయినా, అది మరణం అయినా సరే దాంట్లోనికి పోయి తిరిగి రావచ్చు. ఎంతో మంది ఉన్నారు, సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. మరణపు ముళ్ళు వరకు పోయి, ఆ మరణపు అంచుల వరకు కూడా పోయి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఏం చేస్తుందంటే మనుషుని ప్రాణాన్ని నిలబెడుతుంది. ఎంతగా నిలబెడుతుందంటే ఇప్పుడున్నటువంటిది ఏది కూడా మీకు అడ్డు కాదు. మీకు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ చీపురు కట్టలో ఉన్నటువంటి పుల్ల కూడా పెద్ద ఐరన్ రాడ్ లాగా కనపడుతుంది. విశ్వాసం ఎవరైతే విశ్వాసం ఉండదో క్రీస్తు మీద, వాళ్ళకి ఈ చీపురు కట్టలో ఉన్నటువంటి ఆ పుల్ల ఐరన్ రాడ్ లాగా కనపడుతుంది. ఈ క్రీస్తులో ఉన్నటువంటి వారికి మరణం అయినా సరే పూచిక పుల్లతో సమానంగా తీసి పడేస్తారు. ఎందుకంటే మొదటిగా ఆ పనిని యేసు ప్రభు చేసిండు. లేఖనంలో చెప్తా ఉన్నాడు, ప్రవక్త లేఖనంలో చెప్తా ఉన్నాడు, ఎందుకంటే మనుష్యుడు నీ మీద విశ్వాసం ఉంచిండు కాబట్టి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనుష్యుడిని ఏ స్థితిలో అయినా సరే అంతకుముందు ఎలాగ నిలబడి ఉన్నాడో అలాగ నిలబెడుతుంది. యేసు ప్రభు అప్పుడు ఎలాగున్నాడో మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కూడా
అదే విధంగా శిష్యులకు కనపరుచుకుంటా ఉన్నాడు. అదే విధంగా యోహాను ఏమంటాడంటే, యోహాను పత్రిక రాసినటువంటి శిష్యుడైన యోహాను, మా చేతులతో మేము దేనిని ముట్టుకొని చూసినామో, మా కళ్ళు నిదానించి దేనిని చూసినయో, మా కళ్ళు నిదానించి దేనినైతే చూసినయో వాటి గురించి మేము సాక్ష్యం చెప్తా ఉన్నాం అని యోహాను తన పత్రికల్లో రాస్తా ఉన్నాడు. మేము నిదానించి చూసినాం ఆయన్ని. అసలు ఈయన కాదా, ఎవరన్నా వేషం కట్టుకొని వచ్చారా, లేకపోతే ఈయనను పోలినటువంటి ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఈయనను పోలినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఇప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఈ విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళల్లో అనేక అపోహలు, అనేక అనుమానాలు ఉంటాయి. వీళ్ళకు మించినటువంటి అనుమానాలు, అపోహలు ఆ రోజు శిష్యులందరికీ ఉన్నాయి. వాళ్ళు అసలు ఆయన కాదా అని నిదానంగా పట్టుకొని చూశారంట. ఆ విషయాన్ని యోహాను ప్రస్తావించి చెప్తా ఉన్నాడు. మేము దేనిని నిదానించి చూసినామో, దేనిని మా చేతులు తడిమి చూసినయో దాని గురించి మేము మీకు సాక్ష్యం చెప్తా ఉన్నామని యోహాను రాస్తా ఉన్నాడు. అబ్రహాము కూడా సేమ్ అదే స్థితిని కలిగి ఉన్నాడు. అబ్రహాము కూడా అదే స్థితిని కలిగి క్రీస్తుకు ముందు అదే విశ్వాసాన్ని కనపరచడం వల్ల ఈ కుమారుడైనటువంటి ఇస్సాకుని మృతులలో నుండి సజీవునిగా పొందుకున్నాడు. సజీవునిగా ఆది కాండంలో మనకు కనపడుతుంది. ఆది కాండము నేను చదువుతా, 22వ అధ్యాయము 13వ వచనం. 22వ అధ్యాయము 13వ వచనం తీసిన. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఈ అబ్రహాము చేసినటువంటి ఈ కార్యం గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, ఇస్సాకు బలిగా ఇవ్వబడ్డాడు అని పౌలు గారు తన పత్రికల్లో చెప్తా ఉన్నాడు. కానీ ఈడ బలిచ్చినట్లు లేదు. అంటే లేఖనంలో మనం చదువుకున్నప్పుడు ఇస్సాకుకు మారుగా ఆ గొర్రె పిల్లని బలి ఇవ్వటం జరిగింది. దేవుడు మొదటగా ఇస్సాకునే అడిగిండు బలి ఇవ్వమని. అబ్రహాము కూడా ఇస్సాకుని బలి ఇవ్వటానికి సిద్ధపడి ఆ దేవుని పర్వతానికి పోతే ఆ పోయిన ప్రదేశంలో ఈ ఇస్సాకుకి మారుగా ఆ గొర్రె పిల్లని బలి ఇవ్వటం జరుగుతుంది. అబ్రహాము ముందుగానే గొర్రె పిల్లని తీసుకొని పోలే. అక్కడ వెనుక తట్టున అని రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల ఆ చెట్లలో ఆ గొర్రెపిల్ల చిక్కుకొని ఉంటుంది. ఆ చిక్కుకొని ఉన్న గొర్రెపిల్లని తీసుకొచ్చి అబ్రహాము ఏం చేస్తాడంటే ఇస్సాకుకి మారుగా, అంటే ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్లని బలిస్తాడు. దేవుని దృష్టిలో ఈ అబ్రహాము ఏ రీతిగా దేవుని మీద విశ్వాసం ఉంచున్నాడో ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. మన విశ్వాసము మనలను కూడా ఆశీర్వదించేటట్లు చేస్తారు. ఈ విశ్వాసము చనిపోదు. ఈ విశ్వాసం అనేది మృతులతో పాటుగా ఈయన ఫలానా మనిషి అని చెప్పనని వాళ్ళ మధ్యలో మన పేరు అనేది రాసి పెట్టదు. మనకుండేటువంటి విశ్వాసము చనిపోయినటువంటి వారి మధ్యలో మన పేరుని రాసి పెట్టదు. ఆమె యేసుక్రీస్తు అనేటువంటి మనుషుని పేరు
అటు చనిపోయినటువంటి వాటిలో రాసి పెట్టబడ్డది. ఇటు తిరిగి పునరుద్ధానుడిగా లేచినటువంటి వారు ఎవరైతే ఉండబోతూ ఉన్నారో వాళ్ళ వరుసలో కూడా యేసు ప్రభు పేరు రాసి పెట్టబడ్డది. అయితే ఈ ఒక్కని పేరే, ఈ యేసు ప్రభు అనేటువంటి ఈ దేవుని కుమారుని ఒక్కని పేరే ఇప్పుడు ఏమని పిలువబడతా ఉన్నదంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా ఈయన రక్షకుడు, ఈయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ఈయన ఉంచినటువంటి విశ్వాసము ద్వారా మన జీవితాల్లో కూడా రేపటి రోజున దేనినైనా సరే జయించగలిగేటువంటి స్థితిని మనము పొందుకోబోతూ ఉన్నాము అనేటువంటి విషయాలని మనకు తెలియజేస్తాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప కార్యాలు ఆకాశమందున్న దేవుడు మనుషుని కొరకు ఏర్పాటు చేసి పెట్టిండు. ఇప్పుడు ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళ దేవుళ్ళకి ఎన్నో చేసి పెడతా ఉన్నారు, కానీ తగిన ఫలాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. మనుషులు వాళ్ళ దేవుళ్ళకి చేస్తూ ఉన్నారు, కానీ తగిన ఫలాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. మనుష్యుడు దేవునికి ఏమి చేయాల, కానీ ఆ దేవుడు ఈ మనుషుల కోసం ఈ క్రీస్తు అనేటువంటి మనుషుల్ని మా మధ్యలో ఉంచి మధ్యవర్తిగా పెట్టి, మీరు విశ్వాసం ఉంచండి, ఈ క్రీస్తు మీద మీరు విశ్వాసం ఉంచండి, మీ విశ్వాసము సముద్రాన్నైనా సరే ఏం చేస్తుందంటే ఎండిపోయేటట్లుగా చేస్తుంది. అంటే మనుషుల జీవితాలలో ఏ బలమైతే ఉంటుందో ఆ బలం అంతటిని కూడా ఒకసారి వెనక్కి తిరిగి క్రీస్తు విశ్వాసం ఉంచి తీసివేయబడుతుంది. ఆ విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే బలమైనటువంటి కార్యాలను జరిగిస్తుంది. ఈ విశ్వాసము ఆయన యందు నిలుపుట ద్వారా మాత్రమే కలుగుతుంది, మరి దేని ద్వారా కూడా కలగదు. యేసు ప్రభువుకు ముందున్నటువంటి అబ్రహాము జీవితంలో కనపడతా ఉన్నది. ఆ విశ్వాసం అనేది ఆయన పొందుకున్న దానిని ఆయన జీవితంలో స్థిరపరిచింది అని. ఇస్సాకును పొందుకున్నాడు అబ్రహాము, ఆ ఇస్సాకును స్థిరపరచుకున్నాడు. మనము క్రీస్తుని పొందుకున్న తర్వాత ఇదే విశ్వాసాన్ని మనము స్థిరపరచుకుంటే మన జీవితము క్రీస్తులో ఏమవుతుందంటే స్థిరముగా నాటబడటంతో పాటుగా ఈ మరణము, ఈ సముద్రము ఇట్లాంటివి ఉన్నాయి కదా ఆటంకాలు, బలమైనవి, వీటిని లేకుండా చేస్తుంది. ఇదేదో కొత్తగా మిన్ను విరిగి మీద పడతా ఉన్నది, ఆకాశం విరిగి మీద పడతా ఉన్నది అని చెప్పానని అనుకోవటానికి లేదు. అంతకు ముందే జరిగినాయి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఈ అద్భుతాలు జరుగుతాయి. దానికి సాక్షులు ఎవరంటే ఈ శిష్యులతో పాటు యేసు ప్రభు అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీరందరి తర్వాత ఈ విశ్వాసం ఉంచినటువంటి మనము నిలబడబోతా ఉన్నాం. 4 మాటలు చెప్పి ఈ 4 మాటలు ఎదుటోళ్ళని ఉబ్బించేటట్టు చేసి ఇట్లా కాదు. ఉంచిన విశ్వాసం ఏం చేస్తుందంటే కళ్ళ ముందు దేవుని కార్యాలను కనిపించేటట్లు చేస్తుంది. ఆ కార్యాలే ఆయన శక్తిమంతుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన యందు విశ్వాసము మృతము కాదు అని, చనిపోయి లేదు అని, ఆయన యందు విశ్వాసము చనిపోదు అని, జీవించే ఉంటుందని ఈ కార్యాల ద్వారా స్థాపించబడుతుంది. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.